డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 డేస్ ప్రోగ్రామ్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జాతర వాతావరణం నెలకొంది. పెద్ద ఎత్తున యంత్ర సామాగ్రి అమరావతి ప్రాంతానికి ఇప్పటికే తరలి వెళ్ళింది. ఇప్పుడు రెండవ దశలో కావాల్సినటువంటి మెటీరియల్ని తరలించేటువంటి పనిలో ఆయా కాంట్రాక్ట్ సంస్థలు బిజీగా ఉన్నాయి. ప్రధానంగా గవర్నమెంట్ సిటీ ప్రాంతంలో వివిధ నిర్మాణాలకు సంబంధించినటువంటి కాంట్రాక్టుల్ని రాష్ట్ర ప్రభుత్వం అలాట్మెంట్ చేసింది. దీంతో పాటు రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి కాంట్రాక్టుల్ని అలాట్ చేసింది. మరొకటి ఎల్పిఎస్ లేఅవుట్ల డెవలప్మెంట్ అనేది చాలా ప్రముఖమైనటువంటి పాత్ర పోషించేటువంటి అంశం. వీటిని కూడా అలాట్మెంట్ చేసింది. సో అక్కడ పెద్ద ఎత్తున పొక్లైనర్లు, ఇనుప సామాగ్రి, ముఖ్యంగా కార్మికులు నివాసం ఉండడం కోసం కట్టాల్సినటువంటి షెడ్ల పైన ఫోకస్ పెట్టారు. దీనికి పెద్ద ఎత్తున యంత్ర సామాగ్రిని కాంట్రాక్ట్ సంస్థలు ఆ ప్రాంతానికి తరలిస్తున్నాయి. ప్రధానమంత్రి ప్రారంభోత్సవానికి 10-15 రోజుల సమయం ఉన్నప్పటికీ కూడా అక్కడ చేయాల్సినటువంటి మౌలిక వసతుల కల్పన, ప్రధానంగా అక్కడ ఉండబోయేటువంటి కార్మికులకి తాగునీటి సరఫరా దగ్గర నుంచి ఇతర అవసరాలకు తగ్గట్టుగా ఆయా ప్రాంతంలో కల్పించాల్సిన సౌకర్యాలపైన కాంట్రాక్ట్ సంస్థలు, ప్రభుత్వ వర్గాలు రెండు కూడా ఫోకస్ పెట్టినాయి. ఇటీవల కాలంలో మంత్రి నారాయణ ప్రత్యేకంగా పర్యటించి అక్కడ అవసరాలు కల్పించాల్సినటువంటి వసతులపైన కూడా ప్రత్యేకంగా అధ్యయనం చేశారు. దీనికి ఎప్పటికప్పుడు అధికారులు అందుబాటులో ఉండేలాగా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రధానంగా గవర్నమెంట్ కాంప్లెక్స్లు ఏవైతే నిర్మాణంలో 80%, 90% అవి ఆగిపోయి ఉన్నాయో అక్కడ యాక్టివిటీ పెద్ద ఎత్తున జరుగుతుంది. అలానే గవర్నమెంట్ బంగ్లాలకు సంబంధించి అధికారులు, మంత్రుల బంగ్లాలకు సంబంధించినటువంటి నివాసాలపైన కూడా ఫోకస్ పెట్టింది. ఆ క్రమంలోనే అక్కడ కాంట్రాక్టులు దక్కించుకున్నటువంటి కేఎంవి ఇన్ఫ్రా లాంటి సంస్థలు ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా యంత్ర సామాగ్రిని పెద్ద ఎత్తున ఆయా ప్రాంతాలకు తరలిస్తున్నాయి. అసలు గవర్నమెంట్ సిటీలో అధికారుల కోసం, మంత్రుల కోసం నిర్మిస్తున్నటువంటి నిర్మాణాలు ఏంటి, వాటికి కావాల్సినటువంటి వసతులు ఏంటి, ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. కేవలం మంత్రుల అవసరాలకు తగ్గట్టుగా నిర్మించేటువంటి భవంతులపైనే రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ఫోకస్ పెట్టింది. ఇది G+1 కేటగిరీలో ఈ సెక్రటరీలకి, మంత్రులకి నిర్మిస్తున్నటువంటి బంగ్లాల సైజ్ ఇది. వీటికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ల అలాట్మెంట్ కంప్లీట్ అయిపోయింది. సో వాటికి ఇచ్చేటువంటి క్రమంలో మొత్తంగా నిర్మాణం జరుగుతున్నటువంటి ప్రదేశాలు మనం ఒకసారి పరిశీలించి చూస్తే కనుక బంగ్లాస్ విషయంలోనే మంత్రుల బంగ్లాలు, జడ్జిల బంగ్లాలు, ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ బంగ్లాలు, సెక్రటరీస్ బంగ్లాలు, ఈ 4 కేటగిరీలనే మొత్తం కలిపి 180 పైగా భవంతులు ఇక్కడ నిర్మాణం జరుగుతుంది. 186 భవనాలు ఆల్మోస్ట్ G+1 కేటగిరీలో నిర్మాణం జరుగుతున్నాయి. సో వీటికి సంబంధించినటువంటి వసతుల్ని పెద్ద ఎత్తున, మెటీరియల్ని పెద్ద ఎత్తున తరలించాయి కాంట్రాక్ట్ సంస్థలు. వీటితో పాటు ఇక్కడ మల్టీ స్టోరేడ్ కాంప్లెక్స్లు ఏవైతే ఉన్నాయో అపార్ట్మెంట్లకి సంబంధించి నిర్మాణాలు జరిగినాయి, పెద్ద నిర్మాణాలు జరిగినవి. ఇవన్నీ కూడా గవర్నమెంట్ సిటీ పరిధిలో ఉన్నటువంటి నిర్మాణాలే. అక్కడ పెద్ద ఎత్తున మౌలిక వనరుల కల్పన దిశగా రాష్ట్ర ప్రభుత్వం, ఇటు కాంట్రాక్ట్ సంస్థలు రెండు కూడా సమాంతరంగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయా ప్రాంతాల్లో ఇప్పటి వరకు పెద్ద ఎత్తున పిచ్చి మొక్కలు పెరిగిపోయి ఉండడం, అదంతా కూడా క్లీనప్ చేసేటువంటి ప్రాసెస్లోనే గత వారం 10 రోజులుగా కసరత్తు జరుగుతుంది. ఎందుకంటే గత నెల మార్చి నెల 20వ తేదీ వరకు కాంట్రాక్ట్ సంస్థలకి క్లియరెన్స్లు వచ్చేసినాయి, లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్లు కూడా అందినాయి. అయితే ఈ 10 రోజుల నుంచి కూడా పూర్తిగా అక్కడ నేల చదును చేసుకునేటువంటి కార్యక్రమాలు, వర్కర్స్ షెడ్లు నిర్మించడానికి కావాల్సినటువంటి ఐరన్ మెటీరియల్, రేకులు, ఇటువంటి వాటన్నిటిని కూడా అక్కడికి పెద్ద ఎత్తున తరలించారు. ఆ నిర్మాణ ప్రక్రియను మొదలుపెట్టేందుకు కావాల్సినటువంటి వసతులు కల్పించడంతో పాటు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపైన కాంట్రాక్ట్ సంస్థలు ఫోకస్ పెట్టాయి. ఒక్కసారి కార్మికులు అక్కడికి వచ్చి నివాసం ఉండడం మొదలు పెడితే వాళ్ళకి తాగునీరు దగ్గర నుంచి వాళ్ళ నిత్యావసరాలకు కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించాల్సినటువంటి అవసరం, బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంటుంది. దీనిపైన సిఆర్డీఏ అధికారులు కసరత్తు చేస్తున్నారు. మరొక 15 రోజుల్లో అమరావతి ప్రాంతంలో వర్కర్స్ కాలనీల నిర్మాణం జరుగుతుందని అధికారులు చెప్తున్నారు. దీనికి తగ్గట్టుగానే అక్కడ జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రధానంగా వెళ్ళేటువంటి రహదారుల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా, పెద్ద ఎత్తున మెటీరియల్ని తరలించేటువంటి క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సో ఈ క్రమంలో చూసినప్పుడు ఈ నెల 15, 20 తారీఖుల మధ్యలో అమరావతిలో కోలాహలమైనటువంటి వాతావరణం ఉంటుంది. పెద్ద ఎత్తున పనులు మొదలవుతాయి. మరోవైపు నుంచి రహదారుల నిర్మాణంతో పాటు కాలువల నిర్మాణానికి సంబంధించి ఆ రహదారి ప్రాంతాల్లో బ్యూటిఫికేషన్కి సంబంధించినటువంటి టెండర్లను కూడా సిఆర్డీఏ, అలానే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఫైనల్ చేసింది. సో ఈ పనులన్నీ జరగడానికి మరొక 10-15 రోజుల్లో ప్రధానమంత్రి రీలాంచ్ ప్రోగ్రాం, అమరావతి రీలాంచ్ ప్రోగ్రాంకి ప్రధానమంత్రి వచ్చేసరికి అమరావతి నగరానికి ఒక రూపురేఖలు ఇచ్చేటువంటి ప్రణాళికని ప్రస్తుతం సిఆర్డీఐ యంత్రాంగం, కాంట్రాక్ట్ సంస్థలు కూడా
ఆ విధంగా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి కాబట్టి పనులు మరింత వేగంగా ముందుకు జరుగుతాయనేటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జాతర వాతావరణం నెలకొంది. పెద్ద ఎత్తున యంత్ర సామాగ్రి అమరావతి ప్రాంతానికి ఇప్పటికే తరలి వెళ్ళింది. ఇప్పుడు రెండవ దశలో కావలసినటువంటి మెటీరియల్ని తరలించేటువంటి పనిలో ఆయా కాంట్రాక్ట్ సంస్థలు బిజీగా ఉన్నాయి. ప్రధానంగా గవర్నమెంట్ సిటీ ప్రాంతంలో వివిధ నిర్మాణాలకు సంబంధించినటువంటి కాంట్రాక్టుల్ని రాష్ట్ర ప్రభుత్వం అలాట్మెంట్ చేసింది. దీంతో పాటు రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి కాంట్రాక్టుల్ని అలాట్ చేసింది. మరొకటి ఎల్పిఎస్ లేఅవుట్ల డెవలప్మెంట్ అనేది చాలా ప్రముఖమైనటువంటి పాత్ర పోషించేటువంటి అంశం. వీటిని కూడా అలాట్మెంట్ చేసింది. సో అక్కడ పెద్ద ఎత్తున పొక్లైనర్లు, ఇనుప సామాగ్రి, ముఖ్యంగా కార్మికులు నివాసం ఉండడం కోసం కట్టాల్సినటువంటి షెడ్ల పైన ఫోకస్ పెట్టారు. దీనికి పెద్ద ఎత్తున యంత్ర సామాగ్రిని కాంట్రాక్ట్ సంస్థలు ఆ ప్రాంతానికి తరలిస్తున్నాయి. ప్రధానమంత్రి ప్రారంభోత్సవానికి 10-15 రోజుల సమయం ఉన్నప్పటికీ కూడా అక్కడ చేయాల్సినటువంటి మౌలిక వసతుల కల్పన, ప్రధానంగా అక్కడ ఉండబోయేటువంటి కార్మికులకి తాగునీటి సరఫరా దగ్గర నుంచి ఇతర అవసరాలకు తగ్గట్టుగా ఆయా ప్రాంతంలో కల్పించాల్సిన సౌకర్యాలపైన కాంట్రాక్ట్ సంస్థలు, ప్రభుత్వ వర్గాలు రెండు కూడా ఫోకస్ పెట్టినాయి. ఇటీవల కాలంలో మంత్రి నారాయణ ప్రత్యేకంగా పర్యటించి అక్కడ అవసరాలు కల్పించాల్సినటువంటి వసతులపైన కూడా ప్రత్యేకంగా అధ్యయనం చేశారు. దీనికి ఎప్పటికప్పుడు అధికారులు అందుబాటులో ఉండేలాగా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రధానంగా గవర్నమెంట్ కాంప్లెక్స్లు ఏవైతే నిర్మాణంలో 80%, 90% అవి ఆగిపోయి ఉన్నాయో అక్కడ యాక్టివిటీ పెద్ద ఎత్తున జరుగుతుంది. అలానే గవర్నమెంట్ బంగ్లాలకు సంబంధించి అధికారులు, మంత్రుల బంగ్లాలకు సంబంధించినటువంటి నివాసాలపైన కూడా ఫోకస్ పెట్టింది. ఆ క్రమంలోనే అక్కడ కాంట్రాక్టులు దక్కించుకున్నటువంటి కేఎంవి ఇన్ఫ్రా లాంటి సంస్థలు ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా యంత్ర సామాగ్రిని పెద్ద ఎత్తున ఆయా ప్రాంతాలకు తరలిస్తున్నాయి. అసలు గవర్నమెంట్ సిటీలో అధికారుల కోసం, మంత్రుల కోసం నిర్మిస్తున్నటువంటి నిర్మాణాలు ఏంటి, వాటికి కావాల్సినటువంటి వసతులు ఏంటి, ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. కేవలం మంత్రుల అవసరాలకు తగ్గట్టుగా నిర్మించేటువంటి భవంతులపైనే రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ఫోకస్ పెట్టింది. ఇది G+1 కేటగిరీలో ఈ సెక్రటరీలకి, మంత్రులకి నిర్మిస్తున్నటువంటి బంగ్లాల సైజ్ ఇది. వీటికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ల అలాట్మెంట్ కంప్లీట్ అయిపోయింది. సో వాటికి ఇచ్చేటువంటి క్రమంలో మొత్తంగా నిర్మాణం జరుగుతున్నటువంటి ప్రదేశాలు మనం ఒకసారి పరిశీలించి చూస్తే కనుక బంగ్లాస్ విషయంలోనే మంత్రుల బంగ్లాలు, జడ్జిల బంగ్లాలు, ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ బంగ్లాలు, సెక్రటరీస్ బంగ్లాలు, ఈ 4 కేటగిరీలనే మొత్తం కలిపి 180 పైగా భవంతులు ఇక్కడ నిర్మాణం జరుగుతుంది. 186 భవనాలు ఆల్మోస్ట్ G+1 కేటగిరీలో నిర్మాణం జరుగుతున్నాయి. సో వీటికి సంబంధించినటువంటి వసతుల్ని పెద్ద ఎత్తున, మెటీరియల్ని పెద్ద ఎత్తున తరలించాయి కాంట్రాక్ట్ సంస్థలు. వీటితో పాటు ఇక్కడ మల్టీ స్టోరేడ్ కాంప్లెక్స్లు ఏవైతే ఉన్నాయో అపార్ట్మెంట్లకి సంబంధించి నిర్మాణాలు జరిగినాయి, పెద్ద నిర్మాణాలు జరిగినవి. ఇవన్నీ కూడా గవర్నమెంట్ సిటీ పరిధిలో ఉన్నటువంటి నిర్మాణాలే. అక్కడ పెద్ద ఎత్తున మౌలిక వనరుల కల్పన దిశగా రాష్ట్ర ప్రభుత్వం, ఇటు కాంట్రాక్ట్ సంస్థలు రెండు కూడా సమాంతరంగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయా ప్రాంతాల్లో ఇప్పటి వరకు పెద్ద ఎత్తున పిచ్చి మొక్కలు పెరిగిపోయి ఉండడం, అదంతా కూడా క్లీనప్ చేసేటువంటి ప్రాసెస్లోనే గత వారం 10 రోజులుగా కసరత్తు జరుగుతుంది. ఎందుకంటే గత నెల మార్చి నెల 20వ తేదీ వరకు కాంట్రాక్ట్ సంస్థలకి క్లియరెన్స్లు వచ్చేసినాయి, లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్లు కూడా అందినాయి. అయితే ఈ 10 రోజుల నుంచి కూడా పూర్తిగా అక్కడ నేల చదును చేసుకునేటువంటి కార్యక్రమాలు, వర్కర్స్ షెడ్లు నిర్మించడానికి కావాల్సినటువంటి ఐరన్ మెటీరియల్, రేకులు, ఇటువంటి వాటన్నిటిని కూడా అక్కడికి పెద్ద ఎత్తున తరలించారు. ఆ నిర్మాణ ప్రక్రియను మొదలుపెట్టేందుకు కావాల్సినటువంటి వసతులు కల్పించడంతో పాటు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపైన కాంట్రాక్ట్ సంస్థలు ఫోకస్ పెట్టాయి. ఒక్కసారి కార్మికులు అక్కడికి వచ్చి నివాసం ఉండడం మొదలు పెడితే వాళ్ళకి తాగునీరు దగ్గర నుంచి వాళ్ళ నిత్యావసరాలకు కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించాల్సినటువంటి అవసరం, బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంటుంది. దీనిపైన సిఆర్డీఏ అధికారులు కసరత్తు చేస్తున్నారు. మరొక 15 రోజుల్లో అమరావతి ప్రాంతంలో వర్కర్స్ కాలనీల నిర్మాణం జరుగుతుందని అధికారులు చెప్తున్నారు. దీనికి తగ్గట్టుగానే అక్కడ జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రధానంగా వెళ్ళేటువంటి రహదారుల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా, పెద్ద ఎత్తున మెటీరియల్ని తరలించేటువంటి క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సో ఈ క్రమంలో చూసినప్పుడు ఈ నెల 15-20 తారీఖుల మధ్యలో అమరావతిలో కోలాహలమైనటువంటి వాతావరణం ఉంటుంది. పెద్ద ఎత్తున పనులు మొదలవుతాయి. మరోవైపు నుంచి రహదారుల నిర్మాణంతో పాటు కాలువల నిర్మాణానికి సంబంధించి ఆ రహదారి ప్రాంతాల్లో బ్యూటిఫికేషన్కి సంబంధించినటువంటి టెండర్లను కూడా సిఆర్డీఏ అలానే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఫైనల్ చేసింది. సో ఈ పనులన్నీ జరగడానికి మరొక 10-15 రోజుల్లో ప్రధానమంత్రి రీలాంచ్ ప్రోగ్రాం, అమరావతి రీలాంచ్ ప్రోగ్రాంకి ప్రధానమంత్రి వచ్చేసరికి అమరావతి నగరానికి ఒక రూపురేఖలు ఇచ్చేటువంటి ప్రణాళికని ప్రస్తుతం సిఆర్డీఐ యంత్రాంగం, కాంట్రాక్ట్ సంస్థలు కూడా
ఆ విధంగా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి కాబట్టి పనులు మరింత వేగంగా ముందుకు జరుగుతాయనేటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.